గురువారం గుంటూరులోని ఏటీ అగ్రహారం వద్ద గల సెంట్రల్ పబ్లిక్ స్కూల్ నందు ఏఎల్సి సంక్షేమ సర్వసభ్య సమావేశం విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు. తొలుత తాము సిద్ధం చేసుకున్న సభావేదికను ప్రత్యర్థులు బేతేలు కాలేజీ వారిపై ఒత్తిడి చేశారని, దానితో ఆఖరి నిమిషంలో వేదిక మార్పు జరిగినప్పటికీ ఏఎల్సి పాస్టర్లు, లేమెన్స్ 130 మందికి పైగా హాజరయ్యి సభను విజయవంతం చేశారని చెప్పారు. ప్రత్యర్థి వర్గానికి కుమ్ము కాస్తున్న ప్రస్తుత మేనేజ్మెంట్ తమ సమావేశాన్ని చులకన చేయడం తగదని డాక్టర్ రవికాంత్ వారి వ్యాఖ్యలను ఖండించారు. వారు ఇటీవల నిర్వహించిన ఏడాది పాలన కృతజ్ఞత కూడిక ఫ్లాప్ అయిందని, అందుకే వారు ఇలా నిరుత్సాహంతో ఉన్నారన్నారు. సమావేశం అనంతరం లాడ్జి సెంటర్లోని ఏఎల్సి ప్రధాన కార్యాలయం గేటు వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఏడాది కాలంగా ఏఈఎల్సికి అధ్యక్షులు, కౌన్సిల్ లేకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా ఉందని, అక్రమ బదిలీలు, సస్పెన్షన్లతో పాస్టర్లను వేధిస్తూ అనుకూల వర్గం వారికి వత్తాసు పలుకుతున్నారని, రాజ్యాంగాన్ని పరిరక్షించి సత్వరమే ఎన్నికలు నిర్వహించాలని సీనియర్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ గెడ్డం నెల్సన్ బాబు డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో గోడి మోజెస్, పాస్టర్ రాజ్ కుమార్, నవకుమార్లు ప్రస్తుత మేనేజ్మెంట్ తీరుపై మండిపడ్డారు. నా పేరు రెవరెండ్ డాక్టర్ నవకుమార్. నేను ఆంధ్ర యువజన సంఘంలో దాదాపు 27 సంవత్సరాల పరిచయంలో ఉన్నాం. గత కాలంలో ఏఎల్సీలో వచ్చినటువంటి అవతరణల మూలాన గౌరవ హైకోర్టు వారు జోసెఫ్ కురియన్ గారిని కంట్రోల్గా నియమించడం జరిగింది. అయితే వారికి వీలు కుదిరిన పక్షాన వారు 10% జెన్యులు, వారికి వీలు కుదిరిన పక్షాన ఇద్దరిని వారికి అసిస్టెంట్లుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారిలో జోసెఫ్ పిఎస్ గారు అడ్మినిస్ట్రేటర్గా, ఆయనకి సెక్రటరీగా మరి ఆ యొక్క జయశ్రత్న కుమార్ గారిని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళని గౌరవ హైకోర్టు వారు నియమించడం గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏఈఎల్సీకి 6 నెలల్లోపు ఎలక్షన్ పెట్టి సెనెట్ బిషప్స్ని, ఏఈఎల్సీ ప్రెసిడెంట్ని, మోడరేటర్ బిషప్ని ఎన్నికలు పెట్టే ఉద్దేశంతో గౌరవ హైకోర్టు వారు వారిని ఏర్పాటు చేశారు. అయితే వారు ఆ పని మాత్రం చేయకుండా మిగతా పనులన్నీ చేస్తూ వచ్చారు. చేసినవి ఏంటంటే అక్రమ పాస్టర్ల ట్రాన్స్ఫర్స్. ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే, ఒక వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ ప్లేస్లో ఉన్న పాస్టర్ గారిని తీసి ఇంకో ప్లేస్ వేసినప్పుడు ఆ ప్లేస్లో ఈ పాస్టర్ గారికి ప్లేస్ ఇవ్వాలి. అలా కాకుండా ఏకపక్షాన ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఒకటి. రెండోది, ఇది సొసైటీ యాక్ట్ ప్రకారం, ఏఈఎల్సీ అనేది సొసైటీ యాక్ట్ ప్రకారం ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేయబడింది, దాన్ని రెన్యువల్ చేయలేదు. రెన్యువల్ చేయలేని పక్షాన ఎటువంటి ఫండ్స్ వసూలు చేయకూడదు. కానీ ఎజ్డిఎన్ అనేటటువంటి పేరుతో దాదాపుగా పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో దాదాపుగా 7 కోట్ల వరకు ఎజ్డిఎన్ వసూలు చేశారు. అది కాకుండా గుంటూరు మాత్రమే కాకుండా 4 రాష్ట్రాల్లో ఏఈఎల్సీ సంస్థ ఉంది. దీని కింద 5,000 దేవాలయాలు ఉన్నాయి, 25,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఒక గుంటూరులోనే దాదాపుగా 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. గుంట గ్రౌండ్ పక్కన గ్రాండ్ నాగార్జున, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, బీఈడి కాలేజీ, ఈ మొత్తం ఏఎల్సీ ఆస్తులే. వీటి తరఫున నెలకి 40 లక్షల నుంచి 70 లక్షల రెంట్లు వస్తాయి. సో ఎస్డిఎన్ 7 కోట్లు వసూలు చేశారు, నెలకి 70 లక్షలు వసూలు అవుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా 40 లక్షలు వసూలైంది ఏఎల్సీ ఆఫీసులో. అయితే ఈ రూపాయి ఎంత వసూలైంది, ఎంత ఖర్చు పెట్టారు, ఎవరు ఖర్చు పెట్టారు అని మేము అడిగాం. ఇంకోటి ఏంటంటే, ప్రధాన సమస్య ఏఎల్సీ మోడరేటర్ బిషప్ అనేటటువంటిది అది అభిషిక్త సీటు. ఉదాహరణ మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. తిరుపతి దేవాలయం ఉంది, ప్రధాన పూజారి మాత్రమే గర్భగుడిలోకి వెళ్తారు. అంతేగాని ఒక ముఖ్యమంత్రి లోపలికి వెళ్ళడం, ఒక సుప్రీంకోర్టు జడ్జి కానీ, హైకోర్టు జడ్జి కానీ, డీసీబీ గారు కానీ, డీజీపీ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లోపలికి వెళ్ళరు. ఏమండి? అలా కానీ ఈయన మాత్రం జయశ్రత్న కుమార్ అనేటువంటి ఆయన పాస్టర్ గారిని బెదిరించి ప్రతి ఊరిలో దేవాలయంలోకి వెళ్ళి, గర్భగుడిలోకి వెళ్ళి పాస్టర్ గారిని సైలెంట్గా కూర్చోబెట్టి బెదిరించి ఆయన ప్రసంగం చెబుతున్నాడు. ఆయన ఎవరండి ప్రసంగం చెప్పడానికి? ఆయనకి ఏం పని? పోలీసు వాళ్ళు చేసే పని పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తారు, న్యాయం చేసే పని న్యాయమూర్తులు చేస్తారు. అలాగే క్రైస్తవ పూజారు మేము చేసే పని మేము చేసే పని కూడా ఆయన చేస్తున్నాం. దాన్ని మేము అది మీరు చేయకూడదండి, 6 నెలల్లో ఎలక్షన్ పెట్టాలండి అంటే కాకుండా ఇప్పుడు సంవత్సరం దాటిన వాళ్ళు వచ్చి 2025 ఏప్రిల్ 25 తారీఖున వచ్చారు. 6 నెలలు 7 నెలల కంటే ఎలక్షన్ పెట్టి వెళ్ళిపోవాలి, సీటు ఖాళీగా ఉండకూడదు.
దాంట్లో కూర్చున్నారు. మా యొక్క ఎజెండా కానీ మా యొక్క విషయం ఏంటంటే ఏఈఎల్సీకి ఎలక్షన్ పెట్టి ప్రెసిడెంట్ నియమించి వెళ్ళిపోవాలని మేము కోరుతా ఉన్నాం. అయితే ఇప్పటి వరకు ఒక వర్గాన్ని కొమ్ముకు వస్తున్నారు. ఈయన కాబోయే మోడరేట్ బిషప్ అనేటటువంటి ఒక నినాదం తలెత్తి జయరత్న కుమార్ గారు అనేటువంటి ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారిని కూడా కలిసి అవసరమైతే వాళ్ళకి గుంటూరులో ఉన్నటువంటి కానీ 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక 100 కోట్ల రూపాయల ఆస్తులు ఆయనకి ఇస్తాం, తద్వారా సీట్లో కూర్చోడానికి మాకు సపోర్ట్ చేస్తే అనేటువంటి మంత్రాలు కూడా జరిగింది. దానికి ఆయన గారు ఒప్పుకొని ఉండరు మాకు తెలుసు. కాబట్టి ఈ విధంగా అన్యాయకాంతం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చిన పని ఏందో చేసి ఎలక్షన్ పెట్టి వెళ్ళిపోవాలి. ఇది మా నినాదం. మనం త్వరగా ఎలక్షన్ పెట్టి వాళ్ళు వెళ్ళిపోతే అభిషిక్తుల పాలన అభిషిక్తులే జరిగిస్తారు. ఇది మా యొక్క నినాదం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నవంబర్ నెలలో నేను ఏఎల్సీలో ఇంచుమించుగా 19 సంవత్సరం సేవలు వచ్చాను. అన్నపూర్లో నేను చేస్తూ ఉన్నప్పుడు సంక్రాంతి కంప్లైంట్ పెట్టారు. అన్నీ తెలిసినప్పుడు నేను రావడం జరిగింది. కలిసినప్పుడు కంప్లైంట్లు ఏమి కూడా నా వద్ద ప్రస్తావించుకుండగా నువ్వు బీడీ పాస్ కొన్ని పేపర్లను పాస్ అయ్యే పోస్టింగ్ ఇస్తానని పంపించారు. వెళ్ళిపోయిన తర్వాత మరలా నేను నవంబర్లో వచ్చి కొంచెం నాకు ప్యారిస్ గురించి కొంచెం పరిచయం చేయమంటే కోపంగా మాట్లాడి దౌర్జన్యంగా ఆయన వెళ్ళిపోయాను. మరలా నేను రీసెంట్గా జనవరి నెలలో వచ్చి మరలా లెటర్ అప్లై చేసినప్పుడు కూడా వాళ్ళు కనీసం చాలా దౌర్జన్యంగా అండి, సేవకులు అంటే గౌరవం ఉండదు, నిలబెట్టి దొంగలు చూసినట్టుగా చూస్తూ ఉంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే వచ్చి కంపెనీ పెట్టిన సంఘ పెద్దలు చర్చ కట్టుకుంటున్నాం 5 లక్షలు మీరు మాకు ఇవ్వాలని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేశారు. నా వల్ల కాదన్నారు. అదొకటి వాళ్ళకి బాధ ఉంది నా మీద. అన్యాయంగా వాళ్ళు వచ్చి అబద్ధాలు చెప్పారు, చాలా అబద్ధాలు చెప్పారంట. అవేమి కూడా వీళ్ళు విచారణ చేయాలి. చేయకుండా అన్యాయంగా గత నవంబర్ నెల నుంచి నన్ను గాల్లో పెట్టారు. పోస్ట్ లాగం చేశారు. నేను తండ్రిని కోల్పోయి ఉన్నా రీసెంట్గా. మా అమ్మగారు, నాకు 3 పిల్లల భార్య. నా బాధ అర్థం చేసుకోవట్లేదు. చాలాసార్లు ప్రయత్నాలు చేయని అక్కడికి వచ్చినాను. పైగా నా మీద కంప్లైంట్ పెట్టినటువంటి పెద్దలండి చాలా ప్రాముఖ్యమైన మాట. వాళ్ళు PCC అవ్వాలి, పెద్దలుగా ఉండాలంటే. ఉన్న పెద్దలందరూ కూడా SCCగా ఉంటూ SC రిజర్వేషన్ పొందుతూ చర్చిలో వచ్చే ఆదాయాన్ని దుర్వినియోగపరుస్తూ ఉంటే ఖండించాం. ఇవన్నీ వాళ్ళకి నచ్చలేదండి, గుర్తుపెట్టింది. ఇవన్నీ వాళ్ళకి నచ్చలే. పైగా ఇక్కడ ఏఎల్సీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి లెటర్లో నేను చదువుతూ ఉంటే చదవద్దని అడ్డుకునేవారు. కంట్రోలర్ ఎవరో వాళ్ళతో మాకు సంబంధం లేదు, చర్చి మాది మా ఇష్టం చెప్పి లెటర్ చింపేవారు. అటువంటి పెద్దలు వచ్చి నా మీద అన్యాయంగా అబద్ధాలు చెప్తే వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. విచారణ లేదు. విచారణ లేకుండా నా మీద అన్యాయంగా పనిష్మెంట్ అండి గత 6 నెలలుగా గాల్లో పెట్టారు. దయచేసి మీడియా ముఖ్యులు మీకు తెలియజేస్తారు. సంక్షేమ సర్వసభ్య సమావేశానికి గుంటూరులో మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ సంఘానికి చెందినటువంటి సభ్యులందరూ కూడా రావడానికని మేము పిలిపించాం. యాక్చువల్గా ఇది బేతేల్ బైబిల్ కాలేజీలో జరగవలసింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ పొద్దున్న 8 గంటలకు మాకు వార్త వచ్చి సడన్గా వీఆర్ నాట్ అలౌవింగ్ యూ, మిమ్మల్ని మేము ఇక్కడ అలౌ చేయడం మీద రాత్రి మాకు ఎంతో సహకరించారు, సలహాలిచ్చారు. భోజనానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ ఇక్కడ చేర్చాము. అన్నీ రెడీగా ఉన్న సమయంలో మార్నింగ్ చాలా నిరుత్సాహపడిపోయాం. వారు ఏం చెప్పారంటే మాకు నోటీస్ వచ్చింది అన్నారు. ఎక్కడి నుంచి అనేది స్పష్టంగా చెప్పలేదు. జడ్జి గారు పంపించారు నోటీసు అనేసరికి మేము చాలా నిరుత్సాహపడ్డాం. చంద్రబాబు గారు, అలాగే కాంతి గారు, మేము ఆల్టర్నేట్ ఆలోచించుకుని వేరే చోట సెంట్రల్ స్కూల్ అనే చోట మేము ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకుని అక్కడ ఈరోజు ఈ సభ జరగడం జరిగింది. చాలా విషయాలు ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు, రాజ్ కుమార్ గారు చెప్పారు, అలాగే పాస్టర్ గారు నవకుమార్ గారు చెప్పారు. మేము ఈ కొత్త ప్రభుత్వం అందాం లేదా తాత్కాలిక ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వారు లేదా మేనేజ్మెంట్ వారు పట్టవారు, ఈ మేనేజ్మెంట్ వారు చేస్తున్న పనులు యాక్చువల్గా మాకు చాలా సంతోషించాం. వీరి యొక్క పరిపాలన వస్తుందనగానే మేము సంతోషించిన వాళ్ళు మేము. ఎందుకంటే ఇంతవరకు అన్యాయం అక్రమం జరుగుతుంది, ఇల్లీగాలిటీ చోటు చేసుకుంది. ఈరోజు మరి న్యాయబద్ధమైన పరిపాలన మాకు ఇవ్వబడుతుంది అని చెప్పి చాలా సంతోషించాం. నేనైతే వీడియో కూడా పెట్టాను నేను. అయితే ఈరోజు ఒక నెలలో చాలా నిరాశ నిస్పృహకు లోనవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. మేము అనుకున్న దానికి భిన్నంగా ఈ యొక్క మేనేజ్మెంట్ వారు ఏం చేశారంటే
ఒక వర్గాన్ని చేపట్టుకున్నారు. ఆ వర్గం కొరకే వాళ్ళు పనిచేయడం ప్రారంభించారు. ఇక మరి మిగతా వారిని ఇగ్నోర్ చేయడం అంటే ఒక అతను నెక్స్ట్ ఫ్యూచర్ ప్రెసిడెంట్గా ప్రాపప్ చేసేటువంటి ఉద్దేశంతో ఆ ఫ్యూచర్ ప్రెసిడెంట్ కోసం మమ్మల్ని అందరినీ కూడా నష్టపరచడం మొదలుపెట్టారు. ఆ విధంగానే హాస్టల్ని ట్రాన్స్ఫర్ చేయడం. మాకు చాలా పెద్ద రూల్స్ ఉన్నాయి, మీకు తెలుసు. 188 పేజెస్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాలి, కానీ అదేమి లేదు, మా ఇష్టం మేము చేసేస్తామంటున్నారు. అయితే అందరూ కలిసి ఒకేసారి తప్పులు చేస్తే కేసులు అవుతాయని చెప్పేసి ఇండివిజువల్గా ఒక్కొక్కరిని ట్రాన్స్ఫర్ చేయడం, ఆ విధంగా ఆ కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. దాంట్లో ట్రాన్స్ఫర్స్ న్యాయబద్ధంగా చేస్తే మాకేం బాధ ఉండదు, ఎందుకంటే మేము యూస్ టు ఇట్, దానికి అలవాటు పడిపోయాం. మేము 5 ఏళ్ళు 6 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్నాం, 15 సంవత్సరాలు సెనడు, దీనికి అలవాటు పడిపోయాం మేము. ఇప్పుడు వీళ్ళు కొత్తగా అక్రమంగా అసమతుల్యంగా ట్రాన్స్ఫర్స్ ఎప్పుడైతే చేశారో అది మాకందరికి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఎందుకంటే పిల్లల్ని చదివించుకోవాలి, స్కూల్లో వేసుకుంటాం, కాలేజీలో వేసుకుంటాం, పిల్లలకు వచ్చిన పిల్లలు ఉంటారు. ఇలాంటి సందర్భాలు ఏవి పరిగణించకుండా మా ఇష్టం మేము చేస్తాం అని అంటాం. మేము ఆశ్చర్యపోయాం. ఒక న్యాయ శాఖలో మరి ఉన్నతమైన అధికారులుగా పనిచేసిన వారు న్యాయం గురించి ఆలోచించకుండా మా యొక్క కాన్స్టిట్యూషన్ ఏదైతే చర్చ్ కాన్స్టిట్యూషన్ ఉందో దాన్ని గౌరవించకుండా వారు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా బాధ కలిగించేటువంటి విషయం. రెండోది ఏంటంటే వీరు సస్పెన్షన్ చేశారు, ఒక వర్గాన్ని సస్పెన్షన్ చేశారు, ఇంకొక వర్గానికి కారణం ఏం చూపిస్తారు? మీరు ఓవర్ స్టే ఉన్నారు, మోర్ దెన్ 10 years లేదా మోర్ దెన్ 5 years ఉన్నారు, 6 years ఉన్నారు, కాబట్టి వీళ్ళు బి సస్పెండెడ్. నోటీస్ కొట్టడం, సస్పెండ్ చేసేయడం. యాక్చువల్గా ఒక పాస్టర్ గారిని సస్పెండ్ చేయాలంటే దెర్ ఆర్ 9 stages ఆఫ్ ఎంక్వైరీ, నాట్ 1 stage, దెర్ ఆర్ 9 stages ఆఫ్ ఎంక్వైరీ. ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత నువ్వు తప్పు అనుకుంటే పాస్టర్ సస్పెండ్ చేస్తే, కానీ గో త్రూ ది కాన్స్టిట్యూషన్, అది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అది ఒకటి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇలాగా అవకతవకలు చాలా జరుగుతున్నాయి. కొంతమందిని లోపలికి అలౌ చేస్తున్నారు, కొంతమందిని ఏమో వారు అలౌ చేయట్లా, మేము మిమ్మల్ని అలౌ చేయమంటున్నారు. దానికి సమాధానం లేదు. అంటే సమన్యాయం లేదు, ఒక కాన్స్టిట్యూషన్ లేదు, ఒక ఏవి ఇక్కడ మాకు అనుకూలంగా లేని పరిస్థితి ఏర్పడింది. ఇక మా మీద కొంతమందిని ఉసుకెళ్ళి ఈ వాట్సాప్లో మా బాధలు చెప్పుకుంటే మా మీద కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే వారు బాగా బలవంతులు కాబట్టి, డబ్బున్నవాడు కాబట్టి అటాక్ చేస్తూ ఉన్నారు. మేము సామాన్యులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సామాన్యులు. దేవుని సేవ అనుకున్నప్పుడు చాలా హంబుల్గా దీనత్వంతో ఈ కమ్ టు ది సర్వీస్ ఆఫ్ ది లార్డ్ అని వస్తాం. మేము అందుచేత మేము తిరగబడడానికి మాకు అంత శక్తి లేదు, కానీ మమ్మల్ని ఏదో పెద్ద ఉగ్రవాదుల్లాగా తిరిగిపోవడంలాగా ఆయన చాలా పెద్ద మాటలు కూడా అంటున్నారు. చాలా అన్నారు ఆయన, క్రిమినల్స్ అంటారు, లయర్స్ అంటారు, రకరకాల మాటలు అనమాట. వచ్చేసినట్టు యాక్సెప్టబుల్. ఇప్పుడు పాస్టర్ గారిని అందరూ గౌరవిస్తారు, అయ్యగారులు అంటారు. అలాంటి దాన్ని ఈ వీళ్ళు మా పరువు ప్రతిష్ట మంట కలిపేసి అయ్యగారు అంటారు, పాస్టర్ గారు కాళ్ళు దాన్ని పెడతారు కొంతమంది. అలాంటి గౌరవప్రదమైన జీవితాన్ని జీవించే పాస్టర్ గారిని చాలా నీచంగా మాట్లాడడం, చాలా చులకనగా మాట్లాడడం, అసహ్యకరమైన మాటలు, ఇలాంటి మాటలు. ఆయన లయ్యర్ అంట, నేను అబద్ధాలు ఆడతానంట. ఎలా ఆడతాను, ఎందుకు ఆడతాను? నేను నాకేం పని నా విషయాలు చెప్తున్నా, మీరు చేస్తుందే చెప్తున్నా. ఒక ప్యారిష్ అకౌంట్ సరిగా లేవు, అక్కడ పాస్టర్ గారి దోషం అనుకున్నా నేను అన్నట్లా. పాస్టర్ గారి మీద సంగతులు చెప్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు, యాక్చువల్గా వచ్చారు. పాస్టర్ గారు మాకు అకౌంట్ చెప్పట్లేదు, 120 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అని వస్తే మీరు ఒక పక్షం అయిపోతున్నారండి. పాస్టర్ గారి పక్షం లేనప్పుడు డబ్బులు ఉంటే కనుక పాస్టర్ గారి పక్షం ఉండరు, డబ్బులు లేని పాస్టర్ గారిని మాత్రం వేధిస్తారు. డబ్బులు ఉండే చోట మాత్రం పాస్టర్ గారి పక్షం అవుతుంది. సో దిస్ ఈస్ ద థింగ్ హ్యాపీ. వీఆర్ వరీ అబౌట్ మాకేం కావాలి డిమాండ్స్ చెప్తాను సార్. రాజ్యాంగబద్ధంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. సెనడు ట్రాన్స్ఫర్లు నియమం పాటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. సెకండ్ డిమాండ్, కంట్రోలర్ గారు రాజ్యాంగాన్ని ఉల్లంఘించాలి, చర్చ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి జరిపించిన ట్రాన్స్ఫర్లు తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మూడో డిమాండ్, పాస్టర్ గారిపై విధించిన సస్పెన్షన్లు ఏవైతే ఇల్లీగల్గా అన్యాయంగా సస్పెన్షన్లు విధించారో లేదా రిమూవల్స్, గారికి రిమూవల్ అని రాశాడు, ఎంత అవమానం ఉండదు. రిమూవల్ ఏంటంటే అలాంటి రిమూవల్స్ తక్షణమే రద్దు చేసి వారి సర్వీస్ను పునరుద్ధరించాలని, కుటుంబాన్ని రక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. నాలుగోది, ఏఎల్సీ జమా ఖర్చులు ఇంతవరకు చెప్పలేదు. సంవత్సరం అయింది వారు వచ్చి, ఇంతవరకు ఏమేమి వాళ్ళు ఖర్చు పెట్టారో, ఏమేమి ఇన్కమ్ వచ్చిందో. అంతకుముందు ప్రభుత్వాన్ని లేదా అంతకుముందు మేనేజ్మెంట్ విమర్శిస్తున్నారు, ఓకే, మేము కూడా విమర్శించాం, మేము కూడా వారిని గ్రహించాం. కానీ ఈరోజు వీరు సంవత్సరంలో ఒక్కసారి కూడా ఏ ఒక్కరికి జవాబుదారీతనం లేదు,
లెక్కలు ఎవరికి చెప్పలేదు, మమ్మల్ని ఎవరు అడుగుతారులే అన్నట్టుంది. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక బాడీ కానీ ఒక వ్యక్తి కానీ అకౌంట్స్ ఎవరికో ఒకరు చెప్పాల్సి ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ఈజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన అకౌంట్ చెప్పకుండా ఉండడానికి లేదు, ఆఫీస్లో అకౌంట్ చెప్పాలి. వీళ్ళు ఎవరికి చెప్పరంట, ఏమీ చెప్పరంట. అదేమంటే ట్యాక్స్ డిపార్ట్మెంట్లో తెలిసిపోతుంది, ఎవరు ట్యాక్స్ పడుతుంది అని చెప్పి తప్పించుకుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ కంట్రోలర్ గారి పైన వీరు కేసులు వేశారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ విపరీతంగా వచ్చిందని చెప్పేసి, నంబర్ చెప్పను మీకు, విపరీతంగా వచ్చింది కాబట్టి అని చెప్పేసి దానికి మాకు చారిటీ సంస్థ కాబట్టి రిలీజియస్ చారిటీస్ యాక్ట్ ఉంటుంది కాబట్టి దాని పరంగా యాక్ట్ వేశారు. కానీ దాంట్లో ఇంత 38 లక్షల మంది సభ్యులు ఉన్నాం మేము, ఏ ఒక్క సభ్యులు కూడా పార్టీకి తీసుకోలేదు, వారికి వారే వేశారు. యాక్చువల్గా నేను అది కూడా ఒక మాట మాట్లాడతాను. అదేంటంటే ఇవాళ 70% ఆఫ్ పాస్టర్స్ ఆర్ నాట్ పెయిడ్ దర్ శాలరీ. ఒక టౌన్లో ఉండే పాస్టర్ గారికి శాలరీ అందుతుంది, మిగతా వాళ్ళకి ఆ సంగతులు ఎంతో కొంత ఇస్తే మాత్రం తీసుకుంటారు. అలాంటి సమయంలో మీరు దాన్ని కాంపెన్సేట్ చేయడం మానేసి మేము గవర్నమెంట్ కడతామని చెప్పేసి బయలుదేరుతారండి. కాబట్టి మేము ఏమన్నామంటే మమ్మల్ని కూడా ఆ ట్యాక్స్ కేసులో పార్టీగా చేస్తుంది, మీ ఆర్గ్యుపర్ అవసరం ఎవరికి చేసుకుంటాం. ఎందుకంటే 70% మా శాలరీ లేకుండా సఫర్ అవుతున్నారు గ్రామాల్లో. అదొక డిమాండ్. ఆరో డిమాండ్ అంటే ప్యారిష్ చర్చ్ కమిటీ ఎన్నికల నిమిత్తం కంట్రోలర్ గారు నియమించిన అసంబద్ధ సభ్య కమిటీ 7 మెంబర్ కమిటీ వేశారు. ఆ కమిటీలో ఎవరికి కూడా ఎలక్షన్స్ పీసీసీ స్థాయిలో, కింద స్థాయిలో 3వ స్థాయిలో పీసీసీ ఎలక్షన్స్ కండక్ట్ చేసినటువంటి అనుభవం లేదు వారికి. అలాంటి వారిని మెంబర్స్గా వేసుకుని నాకు అర్థం కాలేదు నాకు. కాబట్టి ఆ యొక్క అసంబద్ధమైనటువంటి సభ్య కమిటీని తక్షణమే రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాము. తర్వాత ప్రతి సెనడ్ 6 సెనడ్స్ ఉంటాయి. మా ఏఎల్సీ మొత్తం 4 జిల్లాలు ఉన్న ఏఎల్సీ 4 రాష్ట్రాలు ఉన్నటువంటి ఈ యొక్క ఏఎల్సీకి 6 సెనడ్స్ ఉన్నాయి. 6 సెనడ్స్ అధికారులు ఉంటారు. అది రద్దు చేశారు, పోతే చేశారు. ఇప్పుడు అక్కడ గవర్నెన్స్ లేదంట, పరిపాలన లేదు, అది కూడా వీళ్ళే చేస్తారు. కాబట్టి నేను ఏమంటానంటే మీరు ఒక తాత్కాలిక సభను ఏర్పాటు చేసి సినడ్ అడ్మినిస్ట్రేషన్ చేయండి, వారితో మీరు సహకరించండి, వారి మీద సహకరిస్తారు. ఎవరైనా దొంగలోనూ గుండాలో ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి మమ్మల్ని గౌరవించండి, మమ్మల్ని రెస్పెక్ట్ ఇవ్వండి, దానికి వీళ్ళు రెస్పెక్ట్. ఆ విధంగా మరి సినడ్లో ఉండేటువంటి పరిపాలన పునరుద్ధరించాలని చెప్పేసి, ఎన్నికలకు మరి మార్గం సుగమం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏఎల్సీ కార్యాలయంలో ఇందాక నేను చెప్పినట్టుగానే కొందరిని అనుమతించే పక్షపాతం ద్వారంతో కొందరిని బయటకు తోలేసేటువంటి విధానం మారాలి. న్యాయబద్ధంగా ఉండండి. మొదటి నుంచి జరుగుతుంది, బిగినింగ్ నుంచి మీరు వచ్చినప్పుడు సరంగా చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు, ఇది చర్చ, ఇది ఈ దేవుని సంఘం, ఇది అందరూ సమానంగా ఉంటాం. ఇక్కడ ఎక్కువ తక్కువ ఉండదు, పై కులస్తులు లో కులస్తులు అనేవి ఉండదు, అందరూ సమానం. కాబట్టి మీరు అందరినీ సమానంగా అలౌ చేయాలని చెప్పేసి కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఏఎల్సీ కార్యాలయం తీసుకునే నిర్ణయాలు ఏమవుతుందంటే, అంతకుముందు ప్రెసిడెంట్స్ లెటర్ అని వస్తుందండి. ప్రతి నెల మాకు ఆ ప్రెసిడెంట్ లెటర్లో ఏం చేయబోతున్నాడో, ఏం చేశాడో, సంఘాధ్యక్షులు లేక అని చెప్పేసి వచ్చి టెంటేటివ్లో దాన్ని ప్రచురణ చేయడం జరుగుతుంది. మాకు అలవాటు అది. మీరు వచ్చాక అసలు అలాంటి ఏం లేదు, ఏం జరుగుతుందో తెలియకూడదు అనమాట, ప్రజలకు తెలియకుండా ఉంది. ఆ సందర్భంలో నేను డిమాండ్ చేసేది ఏంటంటే పారదర్శకతతో మీరు చేసే కార్యకలాపాలు నెల మీరు ఎక్కడ ప్రకటిస్తారో ప్రకటించండి. ఆ విధంగా ప్రజలకి పాస్టర్లకి తెలియజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 10వ డిమాండ్ ఏంటంటే సంఘ ఆస్తుల్లో మరి మేము కొన్ని పోరాటాలు చేసాం. సంఘ ఆస్తులు అన్యాక్రాంతం అవుతుందని చెప్పేసి నారాయణలో 6 కేసులు వేసాం. మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టాం, రిస్క్ ఎదుర్కొన్నాం, మేము కూడా కేసులు ఎదుర్కొన్నాం. ఇలాంటి సమయంలో ఈ సంఘ ఆస్తుల్లో అక్రమంగా ఇంకా ఉంటారు. కొంతమంది కేసులు వేసాక వాళ్ళ కేసులు ఓడిపోయి కూడా ఉంటారు మా సంఘ ఆస్తుల్లో. వాళ్ళని మేమేమనుకున్నామంటే జడ్జీలు కదా, వీళ్ళు ఖర్చు చేస్తారులే అని ఆశపడ్డాం. కానీ వీళ్ళు ఏం చేయట్లా. అలాగే అక్రమంగా ఉన్న పాస్టర్ గారు, ఆర్డర్ లేకుండా కూడా పాస్టర్ గారు ఉంటాడు, వీళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి ఇష్టమైతే నీకేమీ చేయరు. కాబట్టి అలాంటి పరిస్థితులు తొలగించి క్రమబద్ధం చేసి సంఘ ఆస్తులు ఎవరైతే అక్రమంగా ఉన్నారో వాళ్ళని వెంటనే మరి బయటికి పంపించే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గౌరవ హైకోర్టు వారు ఈ జడ్జెస్ని ఎందుకు నియమించారంటే, మాలో 3 వర్గాలుగా విడిపోయి వారు మూడు రకాలుగా మేమంటే ప్రెసిడెంట్ అని కేసులు వేశారు సార్. అయితే వీరందరినీ ఒక తాటి మీద తెచ్చి మేము చెప్పింది వినాలని చెప్పి గౌరవ హైకోర్టు వారు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు జస్టిస్ గారిని ఆయన ఆధ్వర్యంలో కంట్రోలర్గా ఇది ఇక్కడ వేశారండి. అయితే వారిని ఓన్లీ ఎలక్షన్ పర్పస్ వేశారు సార్.
అయితే వారు వచ్చింది ఎలక్షన్ పర్పస్, వారిని వేసింది ఎలక్షన్ పర్పస్. బట్ ఎలక్షన్ అనేది పక్కన పెట్టి రిమైనింగ్ ఆల్ ఎంచేతంటే మాకు కొన్ని డే టు డే అడ్మినిస్ట్రేషన్ వేరు సార్, పాలసీ మ్యాటర్స్ వేరు సార్. ట్రాన్స్ఫర్స్ కానీ, సస్పెన్షన్స్ కానీ, పోస్టింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాలసీ మ్యాటర్స్, పాలసీ డిసిషన్స్. అలాగే లీజ్ మాకు ఇక్కడ ఒక 2 బంకులు ఉన్నాయి సార్ గుంటూరులో. ఆ 2 బంకులో ఒక బంకు వీరు లీజ్ చేశారు. ఏ బేస్లో చేశారు, ఏ కోర్టు ఆర్డర్తో లీజ్ చేశారు. ఇలాగ ఇవన్నీ కూడా రద్దు చేసి వీరికి ఎలాంటి అధికారం లేదు. మీరు తొందరగా మాకు ఎలక్షన్లు పెట్టి మమ్మల్ని మా యొక్క పరిపాలనని మా ఏఈఎల్సి రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ప్రకారం మమ్మల్ని మేము పరిపాలించుకునేలాగా తొందరగా మమ్మల్ని విముక్తులు చేయమని వారిని కోరుకుంటూ పత్రికా విలేకరులకి అలాగే మాకు సహకరించిన పోలీసు వారికి వందనాలండి. ముఖ్యంగా మేము ఇక మీదట అంటే ఇప్పుడు మేము బల ప్రదర్శన చేయడానికి రాలేదు సార్, మా యొక్క బాధను విన్నవించుకోవడానికి వచ్చాం. అయితే వారు నో అపాయింట్మెంట్స్ అన్నారు. కానీ మేము దీన్ని ఫర్దర్గా మా 6 సీనియర్స్ 4 రాష్ట్రాల్లో ఉన్న 6 సీనియర్స్ నుంచి కూడా మా సంఘస్థులు అందరూ రావడానికి రెడీగా ఉన్నారు. మేమందరం వచ్చి ఒకరోజు ఖచ్చితంగా మేము దీని మీద సార్కి విన్నవించుకోవడం, అలాగే కాదు అన్న పక్షంలో మేము కోర్టు వారి దగ్గర ఆల్రెడీ 12 కేసులు ఉన్నాయి సార్. కానీ ప్రభుత్వం కూడా దీంట్లో కొంచెం స్టెప్ తీసుకుని మా యొక్క బాధని తెలుసుకుని, అంటే మేము విన్నవిస్తాం, తెలుసుకుని ముందుకు వచ్చి మాకు కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. లేట్ ఎందుకు అవుతుంది? ఏది సార్? అదే వీళ్ళు సార్ యాక్చువల్గా మా రాజ్యాంగం ప్రకారం 9 months మించి, ఇంత సార్ 6 నెలలు అన్నారు, 9 నెలలకు మించి మా సీటు ఖాళీగా ఉండడానికి లేదు. ఇది ఒక హాస్టల్ బేస్డ్ రాజ్యాంగం. హాస్టల్ గారు మాత్రమే ఆ సీట్లో కూర్చోవాలి సార్. లేమ్యాన్ కూర్చోవడానికి ఎలాంటి అధికారం లేదు. సో అలాంటి ఈ రాజ్యాంగంలో లేమ్యాన్ కూర్చుని వాళ్ళు కాలయాపన చేస్తూ 7-man కమిటీ అని మా నెల్సన్ బాబు గారు మాట్లాడారు, మా సీనియర్ పాస్టర్. 7-man కమిటీని రాజ్యాంగ పరిధిలో దాన్ని ఆథరైజ్ చేయడానికి వాళ్ళు హైకోర్టు వేశారు సార్. అయితే హైకోర్టు వారు తిరస్కరించారు. ఇలాంటి రాజ్యాంగాన్ని మార్చడానికి ఎలాంటి హక్కులు లేవు, ఆధారాలు లేవు, మీరు చేయడానికి వీల్లేదు అన్నారు. అందులో నేను ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. ఇలా 12 కేసులు ఇన్ని ఉండగా వీళ్ళు ఏ విధంగానూ కేర్ చేయకుండా వాళ్ళు ఇష్టంగా ఒంటెద్దు పోకూడతాం నేనే రాజు నేనే మంత్రి అనే విధానంతో వాళ్ళు వెళ్తున్నారు సార్. ఇదే విధానం కొనసాగితే మరి మా ఓర్పుని మా సహనాన్ని వారు పరిశీలిస్తున్నారు. సో మా సంఘస్థులు అందరం కలిసి మేము ఖచ్చితంగా ఒక రోజు వచ్చి మేము అందరికి విన్నవించుకుంటాం, అలాగే గవర్నమెంట్ కూడా మా నిరసన తెలుపుతాం. మీడియా మిత్రులకు వందనాలు సార్. ప్రభు నామం అందరూ శుభం తెలియజేస్తున్నాము. నేను నా పేరు పెన్న రత్నకుమార్, నార్త్ ప్యారిస్ సంఘ సభ్యుడిని. నార్త్ ప్యారిస్ అంటే ఏఎల్సి సంఘానికి 6 సెనేటర్లో ఒక వెన్నెముక లాంటిది. మన అమెరికాకి వైట్ హౌస్ ఎలాగో అలాంటి సంఘం అండి. అలాంటి సంఘంలో గత 9 నెలల క్రితం పిసిసి ఎలక్షన్స్ జరిగినాయి. అది గవర్నర్ మన కురియన్ జోసెఫ్ గారి ఆధ్వర్యంలో మన ఇక్కడ ఉన్నటువంటి కంట్రోలర్స్ అయినటువంటి జోసెఫ్ గారు, జేసీ రత్నకుమార్ గారి ఆధ్వర్యంలో జరిగినాయి. వారు ఇచ్చిన ఆదేశాల మేరకే ఇచ్చారండి. అయితే అదేవిధంగా ఎలక్షన్స్ జరిపిన కారణం ఏంటంటే పిసిసి ఎలక్షన్స్ ఫామ్ చేసి పిసిసిని ఇన్స్టాల్ చేసి సంఘాన్ని అదేవిధంగా సంఘ అభివృద్ధిని పాల్గొనడానికి జరిపించారండి. ఈ యొక్క గుంటూరు సీనెట్లో మా నార్త్ ప్యారిస్కి సంబంధించి 17 వార్డులు ఉండగా 17 వార్డుల్లో 17 వార్డులకి ఈ పిసిసి ఎలక్షన్స్ జరిపించారండి. అందులో ఒక వర్గం వారు అయినటువంటి ఈ వ్యతిరేక వర్గానికి జేసీ రత్నకుమార్ గారు అదేవిధంగా జోసెఫ్ గారు వారికి సహకరిస్తున్నారు. ఎందుకంటే 17 సభ్యుల్లో 14 మంది ఫేక్ ఎస్డిఎల్స్ తీసుకొచ్చి వాళ్ళు సబ్మిట్ చేశారు. వాళ్ళని గౌరవినటువంటి రైట్ రెవరెండ్ బిషప్ బాబురావు గారు దాన్ని తిరస్కరించడం జరిగింది. ఆ ఎస్డిఎన్ అర్హతని కూడా వీరు స్వయంగా వారికి ఉన్న డేటా నుంచే తీసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వారిని తీసేయడం వల్ల మళ్ళీ వాళ్ళు వీళ్ళని అర్హులే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే ఇన్స్టాల్ చేయడం కోసం ఈ ఎలక్షన్స్ కూడా పొడిగింపు చేస్తున్నారు. అయితే ఒక వర్గానికి కొమ్ముగా అయ్యడం ఇది కరెక్ట్ కాదు. న్యాయదేవతలే న్యాయాన్ని తిరస్కరించి న్యాయాన్ని చేయకుండా అన్యాయం చేస్తున్నారు. అదేవిధంగా ఆ సంఘానికి ఉన్నటువంటి అకౌంట్స్ని కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే గత 9 నెలలుగా పెట్టుకొని వాళ్ళే ఆపరేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన కానీ వారు ఏకగ్రహంగానే ఒక వర్గానికే కొమ్ముగా వస్తూ ఈ టోటల్ ఏఈఎల్సీనే పరిస్థితి చేస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే వారికి సంబంధించింది 6 నెలల వరకే వారికి టైం ఇచ్చారు. కానీ వాళ్ళు ప్రాంగ్ చేసుకుంటూ వాళ్ళే నేనే రాజు నేనే మంత్రి లాగా వాళ్ళే
ఈ యొక్క టోటల్ ఏఈఎల్సీని వాళ్ళకి ఇష్టమైన చేతులకి అప్పగించి ఏఈఎల్సీని కొలాబ్ చేయడం కోసమే కొమ్ము కాస్తుంది.